రావి హేమలత గారు రచించినటువంటి బతుకమ్మ పండుగ పాఠ్యాంశమునందలి 3వ భాగము బతుకమ్మ పండుగ చరిత్ర ప్రాశస్త్యమును గూర్చి కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాము. బతుకమ్మ పండుగ తెలంగాణ జానపద సంస్కృతికి ప్రతీక. మరి అటువంటి అద్భుతమైనటువంటి పండుగ యొక్క ఆచార సాంప్రదాయాలను విశిష్టతను గూర్చి తెలుసుకుందాం. స్త్రీల సౌందర్యారాధనం, అలంకరణ నైపుణ్యం, కళాత్మక దృష్టి పూల బతుకమ్మను పేర్చడంలో ప్రదర్శితమవుతుంది. మహాలయ అమావాస్య నాడు అంటే భాద్రపద శుద్ధ అమావాస్య నాడు ఎంగిలి పువ్వు బతుకమ్మను పేర్చడంతో బతుకమ్మ పండుగ ఆరంభమై ఆశ్వేజ శుక్ల నవమి వరకు జరుగుతుంది. ఆశ్వేజ శుక్ల పాడ్యమి మొదలు నవమి వరకు దేవీ నవరాత్రి ఆరాధనోత్సవాలు జరుగుతాయి. అదే సమయంలో తెలంగాణ స్త్రీలు బతుకమ్మ పండుగను అత్యంత ఆనందోత్సాహాలతో, వైభవోపేతంగా, ఆటపాటలతో, భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. బతుకమ్మ, దసరా సంబరాలు ఈ రెండు ఒకే సందర్భంలో జరుపుకుంటాము. దేవీ నవరాత్రులు సందర్భంగా అమ్మవారిని 9 విధాలుగా పూజిస్తాము. అలాగే బతుకమ్మ కూడా ఆ దేవీ శక్తి స్వరూపిణిగానే భావించి మన పడతులందరూ పూజిస్తారు. దేవీ నవరాత్రుల విశిష్టతను గురించి తెలుసుకుందాం. ఆశ్వేజ మాసం వచ్చింది అంటే మనమంతా ఎంతో ఆనందాన్ని పొందుతాము. ఆ ఆనందానికి గల కారణం అమ్మ గుర్తుకు రావడమే. అమ్మ అంటే మరి ఎవరో కాదు, ఆ జగన్మాత. ముగురమ్మల మూలపుటమ్మ, నవదుర్గా రూపిణి, నవదుర్గా స్వరూపిణి శ్రీ రాజరాజేశ్వరీ దేవి. ఎందరో మహాయోగులు నిరూపించినట్లు ఈ సృష్టిలో ఉన్న చరాచర వస్తువులన్నింటిలోనూ మానవాతీతమైన, అనిర్వచనీయమైన, అవ్యక్తమైన, చైతన్యవంతమైన ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి ఎందుగల జ్యోతిర్మండలాలు మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది రూఢిగా అందరూ ఆమోదించే విషయం. ఆ శక్తినే మహేశ్వరీ శక్తిగాను, పరాశక్తిగాను, జగన్మాత శక్తిగాను పలు రూపాల్లో పిలుస్తూ ఉపాసిస్తూ ఉంటారు. ఈ నవరాత్రుల పుణ్య దినాలలో ఏ నోట విన్నా ఈ దుర్గా సప్తశతి శ్లోకం వింటూ ఉంటాము. అలాగే బతుకమ్మ పండుగలో మనము పేర్చిన బతుకమ్మ కూడా జగన్మాత స్వరూపమే. 9 రోజుల పండుగ బతుకమ్మ. మొదటి 8 రోజులు బతుకమ్మను చిన్నగా పేరుస్తారు. 9వ రోజు పండుగ పెద్ద పండుగ, సద్దుల బతుకమ్మ. సాధారణంగా మగవారు కానీ పిల్లలు కానీ పూలను సేకరించుకొని వస్తారు. పూలల్లో తంగేడు పూలకు అగ్రస్థానం ఉన్నది. అందుకే తంగేడు పువ్వును మన రాష్ట్ర పుష్పంగా ప్రకటించాము. ఎంగిలి బతుకమ్మ. మొట్టమొదటి రోజు భాద్రపద శుద్ధ అమావాస్య నాడు పేర్చే బతుకమ్మను ఎంగిలి బతుకమ్మ అని అంటారు. చివరి రోజు 9వ రోజు, ఆఖరి రోజు సద్దుల బతుకమ్మను పేర్చడం జరుగుతుంది. అదే పెద్ద పండుగ. మరి ఈ బతుకమ్మలను గూర్చి మనము తెలుసుకుందాం. బతుకమ్మను పేర్చే సందర్భంలో అగ్రస్థానం వహించింది తంగేడు పువ్వు. తెలంగాణ రాష్ట్ర పుష్పముగా తంగేడు పువ్వు ఉన్నది. అలాగే బంతి, చేమంతి, వివిధమైన పుష్పరాజములన్నింటినీ కూడా ఈ బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు. 9 రోజులు
బతుకమ్మను పూజించడంలోని విశిష్టతను గురించి మనము తెలుసుకుందాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన పేరును ఆ బతుకమ్మకు పెట్టడం జరిగింది. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానా బియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్నముద్ద బతుకమ్మ, తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ. ఆ అమ్మవారికి సమర్పించే నైవేద్యాలను బట్టి ఆయా పేర్లు ఆ 9 రోజుల బతుకమ్మకు పెట్టడం జరిగింది. అనాదిగా ఈ ఆనవాయితీ మన తెలంగాణ జానపద సంస్కృతిలో ఈ పండుగలో కనిపిస్తుంది. బతుకమ్మ 9 రోజుల పండుగ. ఒక్కొక్క రోజు మన బతుకమ్మకు ఒక్కొక్క పేరు పెట్టడం జరిగింది. 9 రోజులు 9 తీరులు. మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదవ రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, అర్రెం అని అంటారు. ఈ రోజు అలిగిన బతుకమ్మగా ఆమెను చూస్తారు. ఎలాంటి నైవేద్యం కూడా పెట్టరు. 7వ రోజు వేపకాయ బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఈ విధంగా 9 రోజులు 9 రకాలైనటువంటి బతుకమ్మలను తయారు చేసి 9 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మకు ఎటువంటి నైవేద్యము ఉండదు. రెండవ రోజు అటుకుల బతుకమ్మ, అటుకులు బెల్లాన్ని పలహారంగా తీసుకెళ్తారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, పాలు బెల్లం నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ. ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యం సమర్పిస్తారు. 6వ రోజు అలిగిన బతుకమ్మ, అర్రెం అని అంటారు. ఈ రోజు అలిగిన బతుకమ్మగా చూస్తారు. ఎలాంటి నైవేద్యం పెట్టరు. 7వ రోజు వేపకాయల బతుకమ్మ. సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు. 8వ రోజు ఎన్నముద్ద బతుకమ్మ. నువ్వులు వెన్న బెల్లం. 8వ రోజు వెన్నముద్ద బతుకమ్మ. నువ్వులు వెన్న బెల్లం కలిపిన పలహారం చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ. అన్ని రకాల పలహారాలు చేసి నైవేద్యం పెడతారు. సద్దులు అంటే జొన్నలు, రాగులు, సద్దలు ఇటువంటి చిరుధాన్యాలతో చేసినటువంటి వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఇది బతుకమ్మ పండుగ విశిష్టత. బంగారు బతుకమ్మను పేర్చడానికి ఉపయోగించే పూల యొక్క సేకరణ ఏ విధంగా ఉంటుంది, అలాగే ఇంటింటిలో ఇంద్రధనస్సు వంటి పూలతో పేర్చబడిన బతుకమ్మలను ఏ విధంగా తయారు చేస్తారు, ఈ పూల పండుగను ఏ విధంగా జరుపుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాము. ముత్తైదులు తెల్లవారుజామునే అభ్యంగన స్నానం ఆచరించి ఆ తర్వాత అలికిన ముగ్గేసిన లోగిళ్లలో చాప పైన సేకరించిన పూలను సమకూర్చుకుంటారు. అందరూ తీసుకొచ్చినటువంటి పూలన్నింటినీ చక్కగా ఒక చాప పైన పెట్టి వాటిని ఉపయోగిస్తూ బతుకమ్మ తయారు చేస్తారు. పిల్లలందరూ మరియు మగవారు కూడా ఈ రకరకాల పువ్వులను తంగేడు, గునుగు, కట్లాయి, కాకర, కలువలు, పొగడలు మొదలైన వాటన్నింటినీ తీసుకొని వచ్చి ఇచ్చిన తర్వాత అతివలందరూ ఆ పూలన్నింటినీ చక్కగా వలయాకారంలో పేర్చి భక్తి శ్రద్ధలతో బతుకమ్మను తయారు చేస్తారు. వివిధ రకాలైనటువంటి పుష్పజాతులన్నింటినీ
ఉపయోగించి తెలంగాణ పూల పండుగ అయినటువంటి బతుకమ్మ పండుగను ఆ బతుకమ్మల్ని తయారు చేసి ప్రారంభిస్తారు. ఇలా పేర్చడం అనేది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. మరి ఆ తయారీ విధానాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పూల బతుకమ్మను పేర్చే విధము, బతుకమ్మను తయారు చేయు పద్ధతిని గూర్చి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇక్కడ ఒక చిత్రంలో అతివలందరూ రకరకాల పుష్పాలన్నింటినీ సేకరించుకొని వచ్చి అద్భుతంగా రమణీయంగా తమ కళాత్మకమైనటువంటి హృదయాన్ని ఈ బతుకమ్మల ద్వారా ఆవిష్కరిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మను ఎంత అద్భుతంగా పేర్చారో చూడండి. ఒక వరుసలో తంగేడు, ఒక వరుసలో గునుగు, ఇంకా రుద్రాక్షలు, గన్నేరు, బంతి, చేమంతి మొదలైన అన్నింటినీ వలయాకారంలో పేర్చుకుంటూ అద్భుతమైనటువంటి బతుకమ్మను తయారు చేయడం జరిగింది. ఇత్తడి పళ్ళెరంలో మొదట గుమ్మడి ఆకులను పరిచి దానిపై తంగేడు పూలను పేరుస్తారు. తర్వాత పొడవైన గునుగు పూల చివరలను కత్తిరించి వాటికి రంగులను పులిమి పేరుస్తారు. ఒక్కో రంగు పూల వరుస పైన మరొక రంగు పూల వరుసను పేరుస్తారు. ముత్యాల పువ్వును కూడా గుత్తులు గుత్తులుగా అమర్చి వాటికి కూడా రంగులు పులిమి వరుసలుగా పేరుస్తారు. మొదటి చిత్రం ఇత్తడి పళ్ళెం. ఈ విధంగా వెడల్పుగా ఉన్నటువంటి ఇత్తడి పళ్ళెంలో గుమ్మడి ఆకుల్ని పేరుస్తారు. పక్కన ఉన్నటువంటి చిత్రంలో ఉన్నది గుమ్మడి ఆకులు, గుమ్మడి కాయ కూడా ఉన్నది. ఈ గుమ్మడి ఆకుల్ని కింద పేర్చి వాటిపై నుంచి రకరకాల పువ్వులను అలంకరించుకుంటూ వస్తారు. గుమ్మడికాయను కూష్మాండము అని కూడా అంటారు. ఈ విధంగా వెడల్పైనటువంటి పళ్ళెంలో మొట్టమొదట గుమ్మడి ఆకుల పైన పెట్టే పుష్పాలు బతుకమ్మకు అత్యంత ప్రీతికరమైన ప్రధానమైనటువంటి తంగేడు పువ్వులను పేర్చడం జరుగుతుంది. మొదటి చిత్రంలోనిది తంగేడు పువ్వుల చెట్టు. పక్కనున్నటువంటి చిత్రంలో పళ్ళెంలో తంగేడు పువ్వులను పేర్చుతున్నటువంటి విధము ఉన్నది. ఈ విధంగా అతివలందరూ గుమికూడి మొట్టమొదట పళ్ళెంలో గుమ్మడి పువ్వును, గుమ్మడి ఆకుల్ని పేర్చి దానిపై తంగేడు పువ్వులను పెట్టి ఆ తర్వాత తక్కిన అనేక రకాలైనటువంటి గునుగు పువ్వులు, కట్లాయి పువ్వులు, బంతి, చేమంతి ఇంకా ఆ కాలంలో దొరికే పువ్వులన్నింటినీ పేరుస్తారు. బతుకమ్మని తయారు చేయడంలో మొట్టమొదట తంగేడు పువ్వులను, ఆ తరువాత అందమైనటువంటి గునుగు పువ్వులను, వాటికి కూడా రంగులు అద్ది చక్కగా వలయాకారంలో పేర్చుకుంటూ రావడం విశేషము. ఈ చిత్రాల్లో ఉన్నవి గునుగు పువ్వులు. ఆశ్వేజ మాసంలో ప్రకృతిలో లభించే ఒక రకమైన పుష్పరాజము. తంగేడు, గునుగు మొదలైన పూలే కాక ఆ తర్వాత ఇంట్లో ఉండే గన్నేరు, రుద్రాక్ష, గోరింట, బీరపూలను కూడా గుండ్రంగా శిఖరాకారంలో పేరుస్తారు. శిఖరం పైన గుమ్మడి పువ్వును అలంకరించడంతో త్రికోణాకారంలోని పసుపు ముద్దను పెట్టడంతో బతుకమ్మను పేర్చే కార్యక్రమం పూర్తవుతుంది. పూలు ఎక్కువగా దొరికితే మనిషెత్తు బతుకమ్మను పేరుస్తారు. పూలు ఎక్కువగా దొరికితే మనిషెత్తు బతుకమ్మను పేరుస్తారు. రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చడంలో స్త్రీ అలంకరణ కళా నైపుణ్యం వ్యక్తమవుతుంది. ఈ విధంగా బతుకమ్మను పేర్చడంలో కూడా ఒక ప్రత్యేకమైన కళాత్మకత, నైపుణ్యము దాగి ఉన్నది అంటే అతిశయోక్తి కాదు. బతుకమ్మను పేర్చడంలో ఉపయోగించే పుష్పాలలో గన్నేరు పుష్పాలు కూడా ఒకటి. ఎర్ర గన్నేరు, అందులోనే రకరకాలు పచ్చ గన్నేరు,
తెల్లగన్నేరు, ఇలా ఎన్నో ఉన్నాయి. ఇంకా రెండవ చిత్రంలో ఉన్నవి రుద్రాక్ష పూలు. తెలుపు, ఎరుపు రంగుల్లో సాధారణంగా మనకు లభిస్తూ ఉన్నాయి. ఇవి కూడాను బతుకమ్మను పేర్చడంలో ఉపయోగిస్తారు. మొదటి చిత్రంలో ఉన్నది ముద్దగోర, రెండవ చిత్రంలో ఉన్నవి బీర పువ్వులు. మనము ఆహారంగా తీసుకునేటటువంటి కూరగాయలకు సంబంధించిన పుష్పాలను కూడా ఈ బతుకమ్మలలో తయారీలో ఉపయోగించడం అంటే దాని అర్థం ఏమిటంటే ప్రకృతిని స్త్రీ శక్తి స్వరూపిణిగా భావించడం అనేది జరిగింది అని అర్థం. ఈ విధంగా పల్లెల్లోనూ పట్టణాలలో కూడా బతుకమ్మ పండుగను కోలాహలంగా వేడుకతో ఆనందోత్సాహాలతో జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఎంతో అద్భుతంగా వరుసలుగా వలయాకారంలో రంగురంగుల పుష్పాలతో బతుకమ్మలను పేర్చడం జరుగుతుంది. బతుకమ్మలను పెద్ద బతుకమ్మ, పిల్ల బతుకమ్మ అని రెండింటినీ తయారు చేస్తారు. పెద్ద బతుకమ్మ లేదా తల్లి బతుకమ్మ ప్రక్కనే పిల్ల బతుకమ్మను లేదా చిన్న బతుకమ్మను కూడా పెడతారు. బతుకమ్మలను కూరాటి కుండల దగ్గర కానీ దేవుని దగ్గర కానీ పెట్టి నువ్వులు, శనగపప్పు, పెసరపప్పు పొడిలతో తయారు చేసిన లడ్డూలను, పులిహోర, దధ్యోజనం మొదలైన వాటిని నైవేద్యంగా అర్పిస్తారు. తెలంగాణలో జరుపుకుంటున్నటువంటి బతుకమ్మ పండుగలో ముఖ్యమైనటువంటిది బతుకమ్మను పేర్చడం. ఈ విధంగా మొదటి చిత్రంలో మాదిరిగా పెద్ద బతుకమ్మను తయారు చేసి ఆ తర్వాత రెండవ చిత్రంలో ఉన్నటువంటి విధంగా చిన్న చిన్న బతుకమ్మల్ని కూడా తయారు చేసి తల్లి బతుకమ్మ, చిన్న పిల్ల బతుకమ్మను ప్రక్కనే ఉంచడం జరిగింది. తల్లి బిడ్డల అనుబంధానికి ఇది ప్రతీక. బతుకమ్మలను తయారు చేసిన తర్వాత ఈ మొదటి చిత్రంలో ఉన్న కూరాటి కుండల వద్ద పెట్టడం జరుగుతుంది. లేదా కూరాటి కుండ లేనప్పుడు రెండవ చిత్రంలో మాదిరిగా దేవుని గదిలో ఆ అమ్మవారి ముందు, ఆ స్వామివారి ముందు పెట్టి తల్లి బతుకమ్మ, పిల్ల బతుకమ్మను పూజించడం జరుగుతుంది. నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది. పులిహోర మొదటి చిత్రంలోనిది. అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదము పులిహోర. పులి అంటే చింతపండు అని అర్థం ఉంది, హోర అంటే అన్నము అని అర్థం ఉంది. దద్దోజనం, దధివోజనము అంటే పెరుగుతో తయారు చేయబడినటువంటి అన్నము. ఈ రెండు కూడాను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ విధంగా బతుకమ్మను భాద్రపద శుద్ధ అమావాస్య అంటే మహాలయ అమావాస్య నుండి ఆశ్వేజ శుద్ధ నవమి వరకు పూజించడం జరుగుతుంది. 9 రోజులు 9 రకాల పేర్లతో బతుకమ్మను తీరుగా పూజించడం జరుగుతుంది. తీరొక్క పూలతో అమ్మవారిని కొలుస్తారు. దేవీ నవరాత్రులలో అమ్మవారి అలంకారములు, నివేదించవలసిన నైవేద్యములను మన బతుకమ్మకు నివేదించే నైవేద్యాలకు చాలా దగ్గర సంబంధం ఉన్నది. పాడ్యమి నాడు శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవికి చలిమిడి, వడపప్పు, పాయసము నైవేద్యంగా పెడతారు. బాలా త్రిపుర సుందరీ దేవికి తీపి బూందీ, శనగలు నైవేద్యం. అలాగే తదియ నాడు శ్రీ గాయత్రీదేవి అలంకారమును పూజించి రవ్వ కేసరి, పులిహోరను నైవేద్యంగా పెడతారు. చవితి నాడు శ్రీ అన్నపూర్ణాదేవికి పొంగలి నైవేద్యంగా పెడతారు. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి పంచమి నాడు ఆమెను పూజించి పులిహోర, పెసరపూరెలు నైవేద్యంగా పెట్టడం జరుగుతుంది. షష్ఠి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని పూజించి క్షీరాన్నం, అలాగే బెల్లము లేదా పంచదారతో తయారు చేస్తారు.
ఆ ప్రసాదం నివేదన జరుగుతుంది. సరస్వతీదేవికి అటుకులు, బెల్లం, శనగపప్పు, కొబ్బరితో కూడిన ప్రసాదం నివేదన చేస్తారు. శ్రీ దుర్గాదేవికి గారెలు, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు ప్రసాదం. నవమి నాడు శ్రీ మహిషాసురమర్దినీ దేవిగా అమ్మవారిని కొలుస్తారు. చక్కెర పొంగలి నివేదనగా చేయడం జరుగుతుంది. చిట్ట చివరిది దశమి నాడు శ్రీ రాజరాజేశ్వరి దేవి, ఆమెకు పులిహోర, గారెలు నివేదన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏ విధంగా అయితే 9 రోజులు నైవేద్యాలు పెడతారో బతుకమ్మకు కూడా అలాగే నివేదిస్తారు. బతుకమ్మ 9 రోజులు 9 తీరుల నైవేద్యాలను గురించి తెలుసుకుందాం. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, అటుకులు, బెల్లము పలహారంగా పెడతారు. మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ, ముద్దపప్పు పలహారంగా తీసుకెళ్తారు. నాలుగవ రోజు నానా బియ్యం బతుకమ్మ, పాలు, బెల్లం, నానబెట్టిన బియ్యంతో నైవేద్యం చేస్తారు. ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఉప్పుడు బియ్యంను అట్లుగా చేసి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరవ రోజు అలిగిన బతుకమ్మ, అర్రెం అని అంటారు. ఈ రోజు అలిగిన బతుకమ్మగా అమ్మను చూస్తారు, ఎలాంటి నైవేద్యం పెట్టరు. ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ, సకినాల పిండిని వేపకాయల రూపంలో చేసి నైవేద్యం సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, నువ్వులు, వెన్న, బెల్లం కలిపిన పలహారం చేస్తారు. 9వ రోజు సద్దుల బతుకమ్మ, సద్దులను నైవేద్యంగా సమర్పిస్తారు కాబట్టి ఆ రోజు బతుకమ్మకు సద్దుల బతుకమ్మ అనే పేరు వచ్చింది. జొన్నలు, రాగులు, సద్దలు, నువ్వులు, ఇంకా ఇలా అనేకమైన చిరుధాన్యాలను ఉపయోగించి నివేదన చేస్తారు. వివిధ విధములైనటువంటి పుష్పన్నింటిని సేకరించి తంగేడు పువ్వులను ప్రధానంగా ఇందులో పెట్టి వలయాకారంలో, త్రికోణాకారంలో బతుకమ్మను పేర్చి పైన పసుపు గౌరమ్మను ఉంచి అమ్మవారికి ప్రతీకగా బతుకమ్మను పూజించడం జరుగుతుంది. స్వస్తి.